మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు. అధ్యాయం 52. సంస్కరణ. ఆనందాశ్రమం నుండి అమ్మ చేబ్రోలు చేరేటప్పటికి రాత్రి 10 అయింది. ఇంటి వద్ద అందరూ భోజనం చేసి పడుకున్నారు. ఆ మరునాడు అమ్మ, తాతమ్మ పెనుగుదలపాడు బయలుదేరారు. 10:30కు భోజనం చేసి కృష్ణకాల్వ వంతెన దగ్గరకు వెళ్ళారు. అక్కడ విచారిస్తే పడవ వెళ్ళిపోయిందని తెలిసింది. తాతమ్మ నడిచిపోవటానికి నిశ్చయించుకుని అమ్మతో చెప్పింది. అమ్మ అంగీకరించింది. ఇద్దరూ కాల్వగట్టున నడుస్తున్నారు. 11:30 అయింది. చిత్త ఎండ చిట్టచిట్టలాడుతున్నది. కొంత దూరం నడిచిన పిమ్మట అమ్మకు దాహమైంది. కట్టపొడుగునా చింత చెట్లు ఉన్నాయి, కానీ పల్లల్లో ఉన్నందున దారిలో వాటి నీడ సోకటం లేదు. మరిడమ్మ తాతమ్మకు కూడా నడక చాలా శ్రమగానే ఉన్నది. అయినా అమ్మను నడిపిస్తున్నానని బాధపడుతుండగా అమ్మ అడిగింది, తాతమ్మ, నేను ఏ బాటన నడిచినా చింతలు కనపడుతూనే ఉన్నాయి. చింతలున్న బాటన నేను నడుస్తున్నానా? నేను నడిచే బాటలో చింతలుంటున్నాయా? ఏదీ తేలటం లేదు. కానీ నా వెంట చింతలు మాత్రం తప్పవల్లే ఉన్నది. ఆ మాట అనటంలో నీ ఉద్దేశం ఏమిటి అని తాతమ్మ అడిగింది ఆశ్చర్యంగా. ఇప్పుడు జరిగేదాన్ని బట్టి, ఇదివరకు జరిగిన దాన్ని బట్టి, జరగబోయేదాన్ని బట్టి కూడా అట్లాగే తోస్తున్నది. ఎట్లాగైనా జరగనియ్యి, ముందు నాకు దాహం అవుతున్నది తాతమ్మ అన్నదమ్మ. కూర్చోమ్మా, చూస్తాను. కాసేపు కూర్చుంటే తీరుతుంది. ఈలోగా రేవు ఎక్కడన్నా ఉన్నదేమో కనుక్కుంటాను. పొరపాటు చేశాను. మరచెంబులో మంచినీళ్లు తేవాల్సింది. నిన్ను నడిపిస్తున్నాను. మల్లెపువ్వు వంటి శరీరం చూడు ఎట్లా కందిందో. ముఖం మందార పువ్వు అయింది. పాదాల్లో రక్తపు జీరలు కనిపిస్తున్నాయి. తాతమ్మ కవిత్వాన్ని అమ్మ చిరునవ్వుతో ఆలకిస్తూ ఉంటే మూటలో ఉన్న ఒకే ఒక్క నారింజ పండును తీసి తాతమ్మ అమ్మ చేతికిచ్చింది. అమ్మ దానిని వలుస్తుండగా జారి క్రింద పడింది. అది దొర్లుకుంటూ వెళ్ళి ఒకచోట ఆగింది. అటు చూస్తే అక్కడ ఒక పెద్ద పాము చుట్టుకొని పడుకుని ఉన్నది. అంతలో ఒక అబ్బాయి తాబేటికాయ భుజాన తగిలించుకొని అటు వస్తూ కనిపించాడు. తాతమ్మకు ప్రాణం లేచి వచ్చింది. ఆ అబ్బాయి సమీపించాడు. తాతమ్మ కనుక్కున్నది, అది ఖాళీదట. అంతకు కొన్ని క్షణాల క్రితమే అతడు అందులోని నీళ్లన్నీ త్రాగాడట. అందుకు తాతమ్మ విచారపడుతుంటే అమ్మ నవ్వుతూ అన్నది, కాలవ నిండా నీళ్లు ఉన్నా రేవు లేదు. ఇంత కాలువలో నాకు కావలసిన గుక్కెడు మంచినీళ్లు దొరకలేదు. నా మీద ప్రేమతో నారింజ పండిస్తే అది జారిపోయింది. పడవ కోసం వస్తే పడవ అందలేదు. ఎంత ప్రేమగల వాళ్ళున్నా, ఎన్ని ఉన్నా బాధపడే యోగ్యత ఉన్ననాడు ఎవరూ తప్పించలేరు. ఇద్దరూ కలిగిన నష్టాన్ని నవ్వుతూ అనుభవిస్తూ రాత్రి 8:30కు దారిలో శ్రీరంగపురం చేరారు. బ్రాహ్మల ఇల్లు ఎక్కడా అని అడిగిన తాతమ్మ గ్రామంలోకి రాగానే ఎదురుపడ్డవారిని. ఎక్కడైతేనేమి తాతమ్మ, పడుకోవడానికి అన్నదమ్మ. కాస్త నీకు మెతుకు పెడతారేమో అడుగుతాను. నాకక్కర్లేదు, కాసిని మంచినీళ్ళైనా తాగుదు గాని. మెతుకు గాని మంచినీళ్ళు గాని ఏ ఇంట్లోనైతేనేమి తాతమ్మ అన్నది అమ్మ. అదేమిటమ్మా, ఎవరి వర్ణాశ్రమ ధర్మాలు వారు కాపాడుకోవద్దు? అంతలో ఒక ఆయనటొచ్చి, ఏమిటవ్వా అడుగుతున్నారు అని అడిగాడు. ఆయన బ్రాహ్మణేతరుడు. వారి విషయం విని అమ్మను చూచి తమ ఇంటికి ఆహ్వానించాడు భోజనానికి. తాతమ్మ అంగీకరించలేదు. మరికొంత దూరం వెళ్ళారు. ఒక ఆమె ఎంతో ఆదరంగా ఆప్యాయతతో ఆహ్వానించింది. తాతమ్మ విచారణ చేసింది. ఆమె బ్రాహ్మణ యువతి కాదు. తాతమ్మ నిర్మోహమాటంగా నిరాకరించింది. చివరకు ఒక ఇల్లు చేరారు. అది బ్రాహ్మణ గృహమే. తాతమ్మ సంతోషపడ్డది. లోపలికి వెళ్ళి, మా అమ్మాయికి కొంచెం అన్నం పెడతారా అని అడుగుదామనుకుంటూ ఉండగానే ఆ ఇంటి యజమాని కసురుకున్నాడు. వేళా పాడా లేదు. అర్ధరాత్రి అపరాత్రి వస్తే ఎవరు వస్తారని ఎవరు గుండిగలు వార్చుకుని ఎదురు చూస్తూ ఉంటారు అని. తాతమ్మ అభిమానం గాయపడినా వెంటనే తేరుకుని, అన్నం కోసం రాలేదు నాయనా, ఈ రాత్రికి ఇక్కడ పడుకుని తెల్లవారుజామునే లేచి వెళదామని అని బతిమాలుతున్నా ఆయన కంఠం ఇంకొంచెం పెంచి, దారిన పోయేవాళ్ల కోసం మేమేమీ భవంతులు కట్టలేదు అని అరుస్తుంటే తాతమ్మ నిస్సహాయంగా అవమాన భారంతో వీధిలోకి వచ్చి
ఎటు వెళ్లాల్సింది నిర్ణయించుకోలేక నిలుచున్నది. అంతలో మరొక ఆయన ఆ బ్రాహ్మణ వృద్ధుని గావుకేకలు విని ఆ ముసలమ్మను ఆ బాలికను చూచి మరిడమ్మగారిని అడిగి జరిగిన ఉదంతం తెలుసుకుని వారింటికి పిలిచాడు. ఆయన బ్రాహ్మణుడే. తాతమ్మ సమ్మతించింది. ఆయన పేరు రామయ్య. ఆయన భార్య పేరు రంగమ్మ. వారికి సంతానం లేదు. ఆస్తి అంతగా లేదు. అందువలన వారికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా ఎవరినైనా దత్తత తీసుకుందామనుకున్నా ఎవ్వరూ ఇవ్వలేదు. రంగమ్మ అక్క రాజమ్మ. ఆమెకు చిన్నతనానే భర్త గతించి సంతానం లేక చెల్లెలుతోనే కలిసి ఉంటున్నది. చెల్లెలు అమాయకత్వం వల్లను మరిదిని లోబరుచుకుని ఆ ఇంటిలో పెత్తనం రాజమ్మే చేస్తూ ఉన్నది. అమ్మను చూడగానే రాజమ్మ ఆలోచన పరిపరి విధాల పరుగులెత్తింది. అమ్మాయి బంగారు బొమ్మలాగున్నది, అడుగుదాము. అమ్మాయిని పెంపుడికిచ్చినా సరే. లేకపోతే అమ్మాయి ఒంటి నిండా బంగారమే, తెల్లవారేసరికి బంగారం ఊరు దాటిస్తే తరువాత ఆ డబ్బు చూపితే ఎవరైనా పెంపుడిస్తారు. ఇవ్వకపోయినా ఆ డబ్బుతో దర్జాగా బ్రతకవచ్చు. రాజమ్మ తన ఆలోచనను చెల్లెలకు చెప్పింది. రంగమ్మ లబలబలాడింది. క్రితం జన్మలో ఎంత దురితం చేసుకున్నామో ఈ జన్మలో పిల్లలు కలగలేదు. ఈ జన్మలో ఇంకా ఇటువంటి దురంతాలు చేస్తే భగవంతుడే మనల్ని క్షమించడు. ఆ అమ్మాయిని చూడు, దేవతలా ఉన్నది. నీ మాటలు వింటే శపిస్తుంది అన్నదామె. తాతమ్మ అలసటతో నిద్రపోతూ ఉన్నా అమ్మ మెలకువగానే పడుకుని ఆ అక్కా చెల్లెలు సంభాషణ వింటున్నది. రాజమ్మ పకపకా నవ్వి, రంగమ్మ, పాపం పుణ్యం లెక్కలు వేస్తూ వచ్చిన అవకాశం జార విడుచుకుంటే నిన్ను దేవుడు కూడా బాగు చేయలేడు. నీకేదైనా ఒక అవకాశం లభిస్తే అది దేవుడే నీకిచ్చాడనుకో అని హితబోధ చేస్తుంటే రంగమ్మ ఆ వేదాంతం అర్థం కాక, నాకీ అవకాశము వద్దు, అందలాలు వద్దు, నన్నుగా బ్రతకనియండి. నీ మరిది నీవు కలిసి ఒప్పుకుంటే ఇప్పుడే నా దారిని నేను పోతాను, అడుక్కు తినైనా బ్రతుకుతాను అని ప్రాధేయపడింది. రంగమ్మ ఇల్లు విడిచి వెళితే రాజమ్మ రామయ్యతో కలిసి ఆ ఇంటిలో ఒంటరిగా కాపురం చేయడం కష్టం. నలుగురు విమర్శిస్తారు. అందుకని మంచితనానికి మారుపేరైన రంగమ్మ చాటున పాములాంటి రాజమ్మ సుఖంగా బ్రతుకుతున్నది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని, ఎక్కడ తాను నోరు తెరిస్తే భర్త అక్క బయటపడి భంగపడతారోనని విషం లాంటి సత్యాన్ని కడుపులోనూ కంఠంలోనూ మాత్రమే దాచుకుని పెదవి దాటనివ్వటం లేదు రంగమ్మ. తాను పాలు త్రాగాలి, అంతవరకే తెలుసు. అవి ఆవు పాలో గాడిద పాలో విచక్షణ అవసరం లేని మూర్ఖుడు రామయ్య. తన పొట్టకింత పదార్థం కావాలి, అది అన్నమైనా సరే అశుద్ధమైనా సరే. రాజమ్మ ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి, ఈ అమ్మాయితో వెళ్ళిపోమంటే హాయిగా వెళ్ళిపోతాను అంటూ, ఏ దేవతైనా అడ్డుపడి ఈ బిడ్డకు ఈ రాత్రికి ఏ గండము రాకుండా కాపాడితే బాగుండును అని మనసులోనే 1000 దేవుళ్లకు 1000 మొక్కులు మొక్కుకున్నది రంగమ్మ. అంతలో రాజమ్మ నిద్రపోయింది. రంగమ్మ మెల్లగా వెళ్ళి అమ్మ పక్కలో కూర్చుని అమ్మను రాస్తూ అమ్మ ముఖంలోకి చూస్తూ ఉన్నది. అమ్మ ముఖమండలం తేజోవంతమే మెరుస్తున్నది. అట్లా తాను అమ్మ ముఖంలోకి చూస్తుంటే అమ్మ ముఖంలో నుండి కాంతిరేఖలు తన హృదయంలోకి చొచ్చుకుపోతున్నట్లు, తనలోని చీకటి రాసులు కరిగిపోతున్నట్లు, తత్ఫలితంగా తనలో ఏదో అవ్యక్తానందం పొంగులు వారుతున్నట్లు రంగమ్మకు అనుభూతమైంది. ఆనంద తరంగిణిలో తేలిపోతున్న రంగమ్మకు రామయ్య గావుకేక వినిపించి త్రుళ్ళిపడింది. పరమానందంలో పరవశం చెందుతున్న రంగమ్మ మనసు అక్కడ నుండి లేవటానికి నిరాకరణతో జాగు చేసింది. అంతలో పిడుగుపాటులా మళ్లీ పిలుపు వినిపించింది. తప్పదనుకున్న రంగమ్మ లేచి వెళ్ళింది. ఆ సమయంలో రామయ్య ఎందుకు తనను పిలిచాడో రంగమ్మకు తెలుసు. అందుకనే ఏమీ ప్రశ్నించకుండా పాద సంవాహనానికి ఉపక్రమించింది. చేతులు పాదసేవ చేస్తున్నా కన్నులు హృదయంలో పొంగులెత్తే ఆనందానికి చిహ్నంగా అశ్రుపూరితమయ్యాయి. ఆ విషయం రామయ్యకెట్లా అర్థమవుతుంది? నీ మొహానికి ఎప్పుడు ఏడుపే, ఇప్పుడేమైందని అని కాలి బలం కొద్దీ రంగమ్మను తన్నాడు. అంతలో రాజమ్మ లేచి అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ మెడలో ఉన్న కంటె కొక్కెం మెల్లగా ఊడతీస్తున్నది.
చటాలను అమ్మ లేచి కూర్చుని తన ఒంటిన ఉన్న నగలన్నీ తీసి దోసిట్లో పోసుకుని బయలుదేరింది. ఊహించని ఆ సంఘటనకు రాజమ్మ స్తబ్దురాలై అమ్మను వెంబడించింది. అమ్మ రంగమ్మ దోసిట్లో తన నగలన్నీ కృమ్మరించి, ఆయన దోసిట్లో పోసి నమస్కారం చేయమ్మా అని క్షణమాగి రామయ్యనుద్దేశించి, నాకు తల్లి లేదు, ఆమెకు పిల్లలు లేరు. నాకు తల్లి మోజు, మీకు వదిన మోజు, ఆమెకు ధనం మోజు. ఈ రోజుతో అందరి మోజులు తీరుతాయి. రంగమ్మ గారిని నా వెంట తీసుకువెళ్తాను. రాజమ్మగారు మీతోనే ఉంటుంది. ఈ సొమ్ము సర్వము ఆమెకే అర్పణ చేయండి అన్నది. 10 సంవత్సరాలైనా సరిగా లేని చిన్నపిల్ల అయిన అమ్మ అట్లా చురుగ్గా పదునుగా మాట్లాడుతుంటే వారందరూ నిర్విణ్ణులై నిలబడిపోయారు. కొద్ది క్షణాలకు రామయ్య తన దోసిల్లోని సొమ్మును అమ్మ పాదాలపై కృమ్మరిస్తుంటే అమ్మ నివారించి అన్నది, నాకీ బంగారం అక్కర్లేదు, నాతో కూడా రండి, ఇంతకు 2 బంగారం ఇస్తాను. ముందు ఈ మాట చెప్పండి, ఇందాక మీరు ఆమెను తన్నారే, దానికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు? రుణం కాదు, పొరపాటు. దానికి ఏమి శిక్ష వేసుకుంటారు? మీరు తన్నితే పడటం ఎట్లా ఆమెకు ధర్మమో, మీరు తన్నకుండా మీకు ధర్మాలు అనేకం ఉన్నాయి. భయమే ఎరుగని మొండి రామయ్య భయంతో గజగజలాడుతూ, నీవెవరమ్మా? ఇంతకాలం నేను చేసిన పాపాలన్నీ కలిసి రూపెత్తిన పిశాచానివా, దయ్యానివా అని అడిగారు. దేవుడైతేనేమి, దయ్యమైతేనేమి. అయితే నన్ను దండించడానికే వచ్చావా? కాదు, నీ తప్పును ఖండించటానికి అన్నది అమ్మ. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసేది చేయగలిగేది ఒక్క దైవమేనంటున్నారు. అందువల్ల నీవు దేవతవేమోననిపిస్తున్నది అన్నాడతను. కాదు, నేను మామూలు అమ్మాయినే. కాకపోవచ్చు, మామూలు అమ్మాయివే కావచ్చును. ఎందువల్ల? ఇందాక దేవతవేమో అన్నావు, ఇప్పుడు కాకపోవచ్చు అంటున్నావు. ఇంతలోనే ఏమైందేమిటి అడిగిందమ్మ. ఏమీ కాలేదు. నా వంటి పాపాత్ముడికి దేవుడైతే ఇంత మాత్రంగానే ప్రత్యక్షమవుతాడా? అందుకని కావనుకున్నాను. అయితే మీరు పాపాత్ములుగా పూర్తిగా అర్థం చేసుకున్నారా? అనిపిస్తున్నదమ్మా. చేసేది తప్పని తెలుసు, తెలిసి కూడా చేయాలనిపిస్తున్నది. సరే, అవన్నీ పోనీయండి. మీరు నాతో కూడా రండి. పెనుగుదలపాడు వెళదాం. అమ్మాయిని కూడా తీసుకురండి. అమ్మాయి ఏమిటి? అమ్మాయి కాదు, పొరపాటు, అమ్మ. మీరు నాన్న, ఆమె అమ్మ. అమ్మ నాన్నగారులతో ఎప్పుడూ ప్రయాణం అలవాట్లేదు. ఏ కారణం చేత నగలు తీసుకోవాలనుకున్నారో ఆ కొరత లేకుండా నేను మీ ముగ్గురిని పోషిస్తాను. మీరు ఈ రోజు నుండి మీ వదిన గారిని మీ తల్లిగా చూచుకొనండి అన్నదమ్మ. అమ్మ చెబుతూ ఉండగా రాజమ్మ కలగజేసుకుని, మన అందరినీ భరించవలసిన అవసరం ఈ అమ్మాయికి ఏం కలిగింది అని అనుమానాన్ని వెల్లడించింది. నోరు మొయ్యి, నీవు మాట్లాడవద్దు అని రాజమ్మను కోప్పడి అతను అమ్మను సంబోధించి, తరువాత ఏది ఎట్లా జరిగినా నా దురుద్దేశాలన్నీ మానుకుంటాను గాని మా వదిన గారిని మాత్రం అమ్మగా చూచుకోలేను అని వినయంగా చెప్పుకున్నాడు రామయ్య. మానుకుంటే చూచినట్లే అన్నదమ్మ. కొద్దిసేపు సంభాషణ జరిగిన తర్వాత రామయ్య అమ్మతో, నేను తర్వాత మన్నవ వస్తాను కానీ ఇప్పుడు నీతో రాలేనమ్మా అన్నాడు. మీరు నా వెంట రావటం విషయం తర్వాత ఆలోచిద్దాం. కానీ మీరు ఇందాక ఆమెను తన్నటంలో మంగళసూత్రం పెరిగింది. నేను గుచ్చిస్తాను, నా ఎదుట మీరు కట్టండి అన్నదమ్మ. అంతలో రంగమ్మ దారము, పసుపు, కుంకుమ తెచ్చిచ్చింది. అమ్మ దారం పేని పసుపు రాచి సూత్రాలు గుచ్చి రామయ్యకు అందించింది. ఇద్దరికీ కుంకుమతో బొట్లు పెట్టింది. రామయ్య రంగమ్మ మెడలో పాత మంగళసూత్రాన్నే కొత్తగా కట్టాడు. గుడిలో గంటలు మంగళారావాలు వినిపించాయి. రంగమ్మ రామయ్యకు నమస్కరించింది. ఇద్దరూ కలిసి అమ్మ పాదాలపై మోకరిల్లారు. అమ్మ ఇరువురి శిరస్సులపై కుంకుమ చల్లుతూ, నాయనా, ఆమె నీకు దేవత, ఆమెకు నీవు దేవుడివి అని వారి ఇద్దరి శిరస్సులు తన చల్లని చేతులతో నిమురుతూ రాజమ్మ వంక తిరిగి, అమ్మా, వీరిద్దరినీ నీ బిడ్డలుగా చూసుకో అని సలహా ఇచ్చింది. బిడ్డలా గడ్డలా అని ఉరిమింది రాజమ్మ. పోని నీవే వారి బిడ్డవనుకో.
అని అమ్మ సూచనలో మార్పు చేసి, మేము పెనుగుదలపాడు వెళ్ళి వస్తాం. తిరిగి వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్తాం. మీరందరూ సక్రమంగా ఉన్నట్లు తోస్తే అన్నది. అమ్మ నగలన్నీ అమ్మకు రామయ్యే స్వయంగా అలంకరించి పాదాభివందనం చేశాడు, సంతోషంతోనూ సవినయంగాను. తెల్లవారుగానే తాతమ్మ అమ్మ పెనుగుదలపాడు వెళ్ళటానికి బయలుదేరారు. రామయ్య దంపతులు వారిని ఊరి బయట దాకా వచ్చి సమర్యాదగా పంపించారు. అమ్మ ఆ దంపతుల వీడ్కోలును అందుకుంటూ, నాయనా, మీ వదిన గారికి కోపం వచ్చి వెళ్ళిపోతానంటుందేమో. మీరు భయపడకండి, వెళ్ళనివ్వండి. ఆమె ఎక్కడకు పోదు, నా దగ్గరికే వస్తుంది. నేను బాగు చేసుకుంటాను. ఆమె మనస్సును నేను మళ్లించుకుంటాను. ఆ పూచి నాది అని అమ్మ బాధ్యతాయుతంగా పలుకుతుంటే వారి హృదయాలు కృతజ్ఞతా భారంతో అమ్మ పాదాలపై పునః ప్రణమిల్లాయి. తరువాత పాదచారులయ్యే తాతమ్మ అమ్మ పెనుగుదలపాడు చేరారు. అక్కడ తాతమ్మకు శిష్యులు అనేకులున్నారు. వారందరూ తాతమ్మను అనేక విధాల సత్కరించారు. తాతమ్మ అందరికీ అనేక వేదాంత రహస్యాలు అందించింది. చివరకు వచ్చేటప్పుడు తాతమ్మకు అందరూ హారతి ఇస్తుంటే అమ్మ కూడా తాతమ్మ ప్రక్కనే ఉన్నా ఎవరికీ అట్లా అనిపించలేదు. అమ్మ ప్రక్కనే తాతమ్మ ఉన్నదనిపించింది. తిరుగు ప్రయాణంలో ఇద్దరూ రామయ్య గారింటికి వచ్చారు. అక్కడ వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా పరస్పర అనురాగంతో కనిపించారు. కానీ రాజమ్మ మాత్రం ఆ ఇంటి నుండి నిష్క్రమించింది. అమ్మ మళ్ళీ హామీ ఇచ్చింది, ఆమెను నేను బాగు చేసుకుంటాను, ఆమె కూడా నా బిడ్డే అని. తాతమ్మ అమ్మ శ్రీరంగపురంలో ఒకరోజు ఉండి వెళ్ళేటప్పుడు రామయ్య తమ కృతజ్ఞతా సూచకంగా అమ్మకు ఒక ఉంగరం చేయించి సమర్పించుకున్నాడు. మరునాడు శ్రీరంగపురం నుండి పడవ మీద చేబ్రోలు వచ్చి అక్కడి నుండి గుంటూరు చేరారు తాతమ్మ అమ్మ ఇద్దరు. అక్కడ అమ్మ మేనత్త సుబ్బమ్మ గారింటిలో 10 రోజులున్నారు. అధ్యాయం 52 సంస్కరణ సమాప్తం. జయహో మాతా.